ఒక వృద్ధురాలు తన కంటి చూపు కోల్పోయి నయం చేయించుకోవడానికి ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళింది. వైద్యుడు ఆమెకు వైద్యం చేయడానికి ఆమె కళ్ళు మూయమని, తర్వాత నేను మీకు సహాయం చేయగలను, కానీ మీరు దానికి ఎక్కువ డబ్బు చెల్లించాలి అని చెప్పాడు. అతను ఆమె ఇంటిలోని ఫర్నిచర్ అంతా కొంచెం కొంచెం దొంగిలించాడు. ఆ తర్వాత నాకు నా కళ్లలో మెరుగుదల కనిపిస్తోంది, కానీ అంతా ఇంకా నా ఇంట్లో ఏదైనా ఉంటే చూడలేను అని చెప్పాడు. వైద్యుడు కోపంగా, నేను నీ కంటి చూపును మెరుగుపరిచాను, కాని ఇప్పుడు నువ్వు నీ ఇంట్లోని ఏ వస్తువును చూడలేకపోతున్నావు అని అంటున్నావు అని అన్నాడు. వృద్ధురాలు నవ్వుతూ, నేను నిన్ను నమ్మినందువల్ల నా కంటి చూపు మరింత దారుణంగా మారిందని నేను అనుకున్నాను అని చెప్పింది. ఆమె న్యాయమూర్తిని అడిగింది, నేను నా కళ్ళు మెరుగుపరుచుకోవాలనుకున్నాను, కాని నేను ఇప్పుడు నా ఇంట్లో ఏ ఫర్నిచర్ చూడలేకపోతున్నాను. కథలోని నీతి, ఎవరినైనా నమ్మే ముందు జాగ్రత్తగా ఉండాలి.